జీవితం ఫాదర్ మదర్ పిల్లలు వాళ్ళు ఊరు వదిలేసి అటు వెళ్ళిపోయి లండన్లో సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు పోయి 300 మంది పోయి ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాపం వాళ్ళు ఏం చేశారు, ఫోన్ చేసిన వాళ్ళ మీద పోయి ఫ్లైట్ పడి. అందుకే ఇది ఎగ్జాంపుల్ అండి. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ నిజంగా నాకు బాధగా ఉంది. ఎవరైనా సరే 300 చనిపోయిన ఇంత దానిలో ఒక్కళ్ళు మృత్యుంజయుడిగా బతకడం అది. సో అది లైఫ్కి ఒక లెసన్. ఏది ఎక్కడ జరగాలో అది ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి మన చేతిలో లేదు. మనం చేసేది మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతాయి. ఎప్పుడు దాకా ఉంటాం, ఎప్పుడు దాకా మనకు టైం ఉన్నది మనకు తెలియదు. సో ఎక్కువ ఆలోచించి అది ఇది అని చెప్పి మనం చేసుకోవడమే స్ట్రెస్ అన్నమాట. బట్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం దాన్ని ఫేస్ చేయాలి. మనం అది అవాయిడ్ చేసుకుని వెళ్ళడం అది సొల్యూషన్ కాదు. మనకి ఎంతవరకు దాన్ని క్లియర్ చేయడానికి అవుతుందో అది మనం క్లియర్ చేయాలి. అంటే ఒక విధంగా కర్మఫలాన్ని అనుభవించాలి. అది తప్పదండి. ఇంకా ఆ పాత పూర్వ ఒక కర్మ ఏదైతే ఉందో అది మిగిలిపోయి ఉంటాయి, అది మనకు వస్తాయి. అది ఇంకా ఆ అనుభవంలో జీవితం మీకు ఏంటంటే గుణపాఠం. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఈ బాబు ఇలా పెట్టిన వేలు పెట్టామంటే వేడిగా ఉంటుంది, పెట్టద్దు అని మనకి వేరే వాళ్ళు చెప్తే మనం మనకు జరగాలి, పడితే తెలుస్తుంది గొయ్యి ఉందని. ఓకే సార్, ఇది అడగచ్చో అడగకూడదో తెలియదు, బట్ చాలామంది ఆడియన్స్కి ఉన్న డౌట్ అనమాట. మీకు రాజశేఖర్ గారికి కొన్ని క్లాషెస్ వచ్చాయి, బట్ రీసెంట్గా ఒక మీటింగ్లో మాట్లాడుకోవడం, దీనివల్ల చాలామంది హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ క్లాష్ అసలు ఏంటి?